హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? ఈ వీడియోలోనైతే చాలా కొత్త టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఫస్ట్ టిప్, చాలామందికి ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అనేది తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి. చాలామంది పాలు పెరుగు ఫ్రిడ్జ్లో పెడితేనే ఉంటాయి, లేదంటే విరిగిపోతాయి అనుకుంటారు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే డే మొత్తం విరిగిపోకుండా, పెరుగు అనేది పుల్లబడకుండా ఉండాలి అంటే ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పాలు పెరుగు కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 or 2 days ఉన్నా సరే పాలు అనేది విరిగిపోవు, పెరుగు అనేది పుల్లబడకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా వాటర్లో పెట్టి బయట పెట్టినా సరే మనకి 1 or 2 days వరకు పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు, లేదంటే మన ఫెస్టివల్కి ఏదైనా అకేషన్స్కి ఊరు వెళ్తూ ఉంటాం కదా. ఊరు వెళ్ళినప్పుడు కంపల్సరీ మనతో పాటు ఇలా టూత్ బ్రష్లు అయితే క్యారీ చేస్తూ ఉంటాము. మనవి, పిల్లలవి, అందరివి కలిపి మనం కవర్లో వేసి తీసుకెళ్ళాము అనుకోండి, బ్యాగ్లో డైరెక్ట్ వేసినా సరే అన్నీ టచ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి. అలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇలా నీట్గానైతే క్యారీ చేయండి. ఏదైనా ఒక కాటన్ కర్చీఫ్ కానీ టవల్ కానీ ఉంటుంది కదా, ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టూత్ బ్రష్ పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేసి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసి కనుక ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ వేసి కనుక మనం బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి బ్రషెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి. దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటాయి. బ్రషెస్ అనేది కూడా చాలా నీట్గా క్యారీ చేసుకోవచ్చు. ఇలా మన లగేజ్ బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ వేసి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఇదైతే నార్మల్గా మనము ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎటైనా జర్నీస్లో వెళ్ళేటప్పుడు ఇలా మనం గాజులు అయితే తీసుకెళ్తూ ఉంటాం కదా. మన దగ్గర బాక్సెస్ అవైలబుల్గా లేవు అనుకోండి, మనం న్యూస్ పేపర్లో చుట్టి డైరెక్ట్ కవర్లో పెట్టుకున్నాము అనుకోండి, కొన్నిసార్లు అయితే అవి డ్యామేజ్ అయి పగిలిపోతాయి. అలా కాకుండా ఇంట్లో మనకు ఇలా ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ బ్యాండ్ మధ్యలో ఇలా బ్యాంగిల్స్ అన్నిటిని పెట్టేసి మనం ఫోల్డ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి బ్యాంగిల్స్ అనేది స్టోన్ బ్యాంగిల్స్ అయినా మిర్రర్ బ్యాంగిల్స్ అయినా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఈవెన్ మట్టి గాజులైనా సరే అందులో పెట్టడం వల్ల స్టిఫ్గా ఫిక్స్ అయి ఉంటాయి, పగిలిపోకుండా ఉంటాయి. ఈ రబ్బర్ బ్యాండ్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మనం హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా మనకి గాజులు అనేది పగలకుండా ఉంటాయి. సపరేట్గా డబ్బా అవసరం లేకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్లో ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో ఇలా దారం అయితే ఉంటుంది కదా, పిల్లలవి ఏదైనా బట్టలు కుట్టడానికి లేదా ఏదైనా స్టిచ్ చేయడానికి ఇలా దారం అయితే వాడతాము. కొన్నిసార్లు మనం దారం అనేది కట్ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ అనేది దొరకదు. అలా మనకి అంటే వెంటనే దొరకాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం దారం కట్ చేసిన వెంటనే అక్కడ మనకి ఒక స్టిక్కర్ ఉంటుంది కదా, ఆ స్టిక్కర్ కనుక పెట్టేసాము అనుకోండి, నెక్స్ట్ టైం అనేది మనకి తీయడానికి ఈజీ అవుతుంది. అలాగే మనం ఈజీగా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కువసేపు వెతకాల్సిన పని లేకుండా జస్ట్ ఆ స్టిక్కర్ అనేది తీసేస్తే మనకి దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి. స్టీల్ వాటర్ బాటిల్స్ అనేది మనం బాటిల్ క్యాప్ అనేది మూత చిన్నగా ఉంటుంది, మనం చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలానే కొన్నిసార్లు మన ఇంట్లో బ్రష్ లేకపోయినా సరే ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నారు అనుకోండి, వాటర్ బాటిల్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి. ఇలా వుడెన్ స్టిక్స్ అయితే అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, దానికి మన ఇంట్లో యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ వేసి ఒక యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ వేసి దీంతో కనుక మనం వాటర్ బాటిల్ క్లీన్ చేసాము అనుకోండి, అడుగుకు వరకు వెళ్తుంది. మనకి సైడ్స్, ఎడ్జెస్ అంతా కూడా ఏదైనా డస్ట్, ఫంగస్ ఏదైనా ఫామ్ అయినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా ఫిక్స్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, చాలా నీట్గానైతే క్లీన్ అవుతుంది. మనకి స్టీలు, ప్లాస్టిక్ ఏ వాటర్ బాటిల్స్ అయినా సరే ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఒకసారి గోరువెచ్చని వాటర్ పోసి కనుక షేక్ చేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాటిల్ అనేది చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, సూదిలో దారం ఎక్కించాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి అయితే ఈ టిప్ను ట్రై చేయండి. మనకు జస్ట్ సెకండ్స్లోనే దారం అనేది ఎక్కేస్తుంది. ఎప్పుడైనా సరే దారం ఎడ్జెస్కి ఇలా ఒక 2-3 అన్నం ఉంటుంది కదా, అన్నం గిన్నెలు తీసుకొని ఇలా అన్నంని కొంచెం ఇలా నలిపి మనము దారం ఎడ్జెస్కి కనుక రుద్దాము అనుకోండి, ఎడ్జ్ అనేది చాలా షార్ప్ అవుతుంది. సో మనం అప్పుడు దారం అనేది ఈజీగా ఎక్కించవచ్చు. మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నా సరే దారం అనేది ఈజీగా ఎక్కిపోతుంది. ఎంత సన్నమైన దారమైనా సరే మనకి సూదిలోకి అయితే ఈజీగా ఎక్కిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు.
నెక్స్ట్ టిప్, మనం ఏదైనా పిల్లలతో కానీ మనం కానీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలా కర్చీఫ్ని అయితే క్యారీ చేస్తూ ఉంటాము. ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని వెళ్తాము. కొన్నిసార్లు ఏంటంటే మనం పడిలో పడి ఏదైనా మాట్లాడుతూ కర్చీఫ్ అనేది ఎక్కడో వదిలేస్తాము, మిస్ అయి పడిపోతుంది. అలా పడిపోకుండా మనం కర్చీఫ్ అనేది క్యారీ చేయాలి ఈజీగా అంటే ఇలా కర్చీఫ్కి లోపటి నుండి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ సేఫ్టీ పిన్ని తీసుకెళ్ళి మన బ్యాంగిల్కి కనుక పెట్టుకున్నాము అనుకోండి, మన కర్చీఫ్ అనేది ఈజీగా క్యారీ అవుతుంది, ఎక్కడో పోతుందనే టెన్షన్ అనేది ఉండదు. ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళకి ఇలా పెట్టినా సరే చాలా మంచిగానైతే క్యారీ చేస్తారు. సో మనకి ఫంక్షన్లో పడిపోతుందనే టెన్షన్ అనేది ఉండదు. మనకి హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా మన బ్యాంగిల్కి ఈజీగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి మన కర్చీఫ్ అనేది ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. ఇలా చిన్నపిల్లలకి కనుక పెట్టాము అనుకోండి, వాళ్ళు ఎక్కడో పడేస్తారనే టెన్షన్ లేకుండా ఈజీగానైతే క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో ఇలాంటి కర్చీఫ్స్ వేసి ఉతకాలి అనుకున్నప్పుడు చిన్నగా ఉండడం వల్ల అవి అడుక్కు వెళ్ళిపోతాయి. అడుక్కు వెళ్ళడం వల్ల అవి మురికి అనేది సరిగ్గా వదలవు. ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో పిల్లల టీషర్ట్స్ ఏమైనా చిన్నవి ఉన్నా, ఇలా కర్చీఫ్స్ ఏదైనా ఉన్నా సరే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కనుక డైరెక్ట్గా వేసాము అనుకోండి, మనకి అందులో ఉండే మురికి జిడ్డు అంతా ఈజీగా వదిలిపోతుంది. అలాగే మనకి కర్చీఫ్స్ కూడా అడుగున వెళ్ళిపోకుండా పైనే ఉంటాయి, మంచిగా మురికి అనేది కూడా పోతాయి. నెక్స్ట్ టిప్, వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు. పండుగ రోజుల్లో ఇల్లంతా కూడా మంచి సువాసన రావాలి, పూజ చేసిన మంచి వైబ్ ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనకి ఒక ప్రమిదలో మనం తులసి కోట దగ్గర కానీ ఇంట్లో కానీ దీపం అయితే వెలిగిస్తాం కదా, అలా దీపం వెలిగించినప్పుడు వెలిగించిన తర్వాత అందులో కొంచెం జవాదు పౌడర్ అనేది వేయండి. ఈ జవాదు పౌడర్ వేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. మనకి టెంపుల్లో ఉండే పాజిటివ్ ఎనర్జీ, టెంపుల్లో ఏదైతే మంచి సువాసన వస్తుందో సేమ్ అంతే సువాసన అనేది మన ఇంట్లో పూజ గదిలో ఇల్లంతా కూడా వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఇలా కొంచెం జవాదు వేసి దీపం కనుక అంటించారు అనుకోండి, మనకి ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, ఇలా చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ సగం తిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. చలికాలంలో వర్షాకాలంలో వన్స్ అవి ఓపెన్ చేసిన వెంటనే తొందరగా మెత్తబడిపోతాయి. నెక్స్ట్ టైం తినాలి అన్నా కూడా మెత్తబడ్డ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడైతే మీరు ఈ టిప్ ట్రై చేయండి. వాళ్ళు ఓపెన్ చేసిన బిస్కెట్స్ అనేది అలానే పెట్టకుండా ఇలా ఒక బాక్స్ తీసుకొని అందులో కొన్ని బియ్యం అనేది వేసి మనకు ఓపెన్ చేసిన చిప్స్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా రిమైనింగ్ ఏదైతే వాళ్ళ ఫుడ్ ఉంటుంది కదా అవన్నీ కూడా ఇందులో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి, మనకి 1 వీక్ 10 డేస్ ఉన్నా సరే మెత్తబడకుండా ఉంటాయి. మనం బియ్యంని వేయడం వల్ల ఆ క్రిస్పీనెస్ అనేది పోదు, మెత్తబడకుండా ఉంటాయి. సో మనం తీసినప్పుడు ప్యాకెట్ ఎంత క్రిస్పీగా ఉంటుందో 1 వీక్ 10 డేస్ ఉన్నా సరే అంతే క్రిస్పీగానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా కోంబ్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, ఈ కోంబ్కి మన జుట్టులో ఉండే డస్ట్ వల్ల, మురికి వల్ల డాండ్రఫ్ అంతా ఫామ్ అవుతుంది. మనం కోంబ్ చేసుకున్నప్పుడు ఆ కోంబులోకి డాండ్రఫ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మనం డైలీ క్లీన్ చేయలేం కదా, అలాంటప్పుడు మనం ఊరికే క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా మనము వాటర్తో క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది దానిపైన వేసి ఒక 30 సెకండ్స్ అలానే వదిలేయాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత మనం యూస్ చేయని టూత్ బ్రష్తో కనుక గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్, డాండ్రఫ్, మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మన కోంబ్ అనేది క్లీన్ చేసినా కూడా అంత నీట్గా అవ్వదు. జస్ట్ ఇలా పౌడర్తో కనుక చేయడం వల్ల చాలా నీట్గానైతే క్లీన్ అవుతుంది. మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఈ పౌడర్ అనేది అప్లై చేసి ఒక 30 సెకండ్స్ వదిలేసి తర్వాత కనుక క్లీన్ చేసామనుకోండి, మురికి జిడ్డు అనేది చాలా ఈజీగానైతే వచ్చేస్తుంది. మీకు వీడియోలోనైతే క్లియర్గా కనిపిస్తుంది. ఆ డస్ట్ అంతా కూడా ఈ పౌడర్తో పాటు బయటకు వచ్చేస్తుంది. చాలామంది సోప్స్, లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు వాటర్తో. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక 1 మినిట్లోనే మనకి కోంబ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వన్స్ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తుడిచి మనం కోంబ్ కనుక చేసుకున్నాము అనుకోండి, కోంబ్ అనేది చాలా మంచిగానైతే ఉంటుంది. మనకి ఎవ్రీ 1 వీక్ 15 డేస్కి ఒకసారి అయితే కోంబ్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దానిలో ఉండే మురికి వల్లనే మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది. మనం ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూ కనుక వాడాము అనుకోండి, మనకి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు, డాండ్రఫ్ కూడా ఫామ్ అవ్వదు, కోంబ్ నీట్గా ఉంటుంది. అలాగే మనం హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా ఇలా కోంబ్ని క్లీన్ చేసి కనుక కోంబ్ చేసుకున్నాము అనుకోండి, మన జుట్టులో కూడా మురికి అనేది ఉండదు, డాండ్రఫ్ అనేది రాదు. కోంబ్ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ టిప్, వింటర్లోనైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అంటే వేరే సీజన్స్తో కంపేర్ చేస్తే వింటర్లోనైతే చాలా మందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా షాంపూస్, చాలా కెమికల్స్ అయితే వాడుతూ ఉంటారు. అలాంటిది ఏది వాడాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. మనం రోజు బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని సింక్లో పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం యూస్ చేసే షాంపూ ఏదైతే ఉంటుందో ఆ షాంపూని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలానే పక్కన పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం తలస్నానం చేయడానికి ఒక
5 మినిట్స్ ముందు ఈ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేసి మనం నార్మల్ వాటర్తో కనుక తలస్నానం చేసాము అనుకోండి, మనకి డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇలా 1 మంత్గా చేసాము అనుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే నిమ్మకాయలు అనేది ఎక్కువ క్వాంటిటీ తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి, డైరెక్ట్ మనం కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడితే అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి, నల్లగా మారుతాయి, కొన్ని అయితే కుళ్ళిపోతాయి. అలా మనకి కలర్ అనేది మారకుండా ఎక్కువ డేస్ మనం తెచ్చుకున్న తర్వాత నెల 2 నెలలైనా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ అనేది తీసుకొని ఆ న్యూస్ పేపర్లో మనకి నిమ్మకాయకి గాలి తగలకుండా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసి మనం ఒక ఎంటీ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో నిమ్మకాయల్ని పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి నెల 2 నెలలైనా సరే నిమ్మకాయలు అనేది పాడవకుండా ఉంటాయి, అందులో రసం అనేది తగ్గకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం నిమ్మకాయలు వాడుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ నుండి ఒక 10 to 15 మినిట్స్ ముందు తీసి నార్మల్ వాటర్లో వేసి కనుక రసం తీసాము అనుకోండి, చాలా ఎక్కువ రసం అనేది వస్తుంది. మనం డైరెక్ట్గా తీసి రసం కనుక తీసాము అనుకోండి, అవి చాలా గట్టిగా ఉంటాయి. సో దానివల్ల రసం అనేది అందులోనే ఉండిపోతుంది. మనం గట్టిగా ప్రెస్ చేసినా సరే రసం అనేది మొత్తం కూడా రాదు. అందుకే జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక రసం తీసాము అనుకోండి, చాలా ఈజీగా రసం అనేది వచ్చేస్తుంది, ఎక్కువ రసం అనేది వస్తుంది. అలాగే మనకి నిమ్మకాయలకు కూడా చాలా మంచిగానైతే ఉంటాయి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా సరే నిమ్మకాయలు అయితే పాడవకుండా ఉంటాయి. మనకి పచ్చడికి కానీ లేదు అంటే చాలామందికి అంటే రెగ్యులర్గా చపాతీకి ఇలా లెమన్ యాడ్ చేసుకొని తినే అలవాటు ఉంటుంది, వాళ్ళకి కూడా తెచ్చి స్టోర్ చేసుకుంటే నెల రోజులున్నా సరే పాడవకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మన కిచెన్ కౌంటర్ టాప్ పైన ఇలా ఆయిల్ కంటైనర్స్ అనేది మనం డైరెక్ట్గా ఫ్లోర్ పైన కౌంటర్ టాప్ పైన కనుక పెట్టాము అనుకోండి, ఆయిల్ మరకలు అన్నీ కూడా కౌంటర్ టాప్ పైన పడిపోయి డైలీ మనం క్లీన్ చేసినా సరే ఆ జిడ్డు అనేది వదలదు. అలాంటప్పుడు మన గ్యాస్ స్టవ్ పక్కన ఇలా ఒక ఎంటీ బుట్ట తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకొని అందులో మనకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కొంచెం చల్లుకొని మనం ఆయిల్ కంటైనర్స్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా అందులో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే మనకి జిడ్డు మురికి అనేది పట్టదు. ఒకవేళ ఆయిల్ అనేది ఏదైనా లీక్ అయినా సరే ఆ టిష్యూ పేపర్లో పడుతుంది. మనం ఎవ్రీ వీక్ ఆ టిష్యూ పేపర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఆ బాస్కెట్ వరకే క్లీన్ చేసుకొని ఆ టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ కొత్త టిష్యూ పేపర్ కనుక వేసుకున్నాము అనుకోండి, మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనకి కిచెన్లో కూడా బొద్దింకలు తిరగకుండా ఉంటాయి. మెయిన్గా మనకు ఆయిల్ మరకలు జిడ్డు వల్లనే కిచెన్లోకి ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతాయి. మనం ఇలా బాస్కెట్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకు ఒక్క బొద్దింక కూడా తిరగదు. కిచెన్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మన పని కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఇలా నైఫ్స్ అయితే వాడతాము. వెజిటబుల్స్ కట్ చేయడానికి, ఫ్రూట్స్ కట్ చేయడానికి అయితే కంపల్సరీ నైఫ్స్ అయితే వాడతాము. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి తీసుకొచ్చినప్పుడు బాగానే షార్ప్నెస్ ఉంటాయి. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి. మనం ఏం కట్ చేసినా అంత ఈజీగానైతే కట్ అవ్వవు. సో వాటిని నేను చెప్పిన విధంగా షార్ప్ చేసుకోండి. మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్ అవుతాయి. మనం ఇంట్లో కప్స్ ఉంటాయి కదా, టీ కానీ పాలు తాగే కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ అనేది ఇలా బోర్లించుకొని బ్యాక్ సైడ్ కనుక వీడియోలో చూపించినట్టుగా కనుక మనం ఇలా పైకి కిందికి కనుక మూవ్ చేసాము అనుకోండి, కప్స్ ఏదైతే నైఫ్స్ ఉంటాయి కదా అవి చాలా షార్ప్ అవుతాయి. మనం కొన్నప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటాయో సేమ్ అంతే షార్ప్నెస్ అయితే అవుతాయి. లేదు అంటే మనకి రా సాల్ట్ ఉంటుంది కదా, రా సాల్ట్లో కూడా ఇలా మనం పైకి కిందికి అన్నాము అనుకోండి, మనకి నైఫ్స్ అయితే చాలా ఈజీగానైతే షార్ప్ అవుతాయి. అలా పక్కన పడేసి కొత్తవి కొనాల్సిన అవసరం లేకుండా ఇలా షార్ప్ చేసి కనుక కట్ చేసామనుకోండి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా మంచిగానైతే కట్ అవుతాయి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. నార్మల్గా బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా సరే కంపల్సరీ కర్రీస్లోనైతే ఇలా ధనియాల పొడి లేకుండా ఏ కర్రీని అయితే చేయరు కదా, అలా ధనియాల పొడి వేసి కర్రీ చేసినప్పుడు కొన్ని రోజుల తర్వాత ధనియాల పొడి అనేది పురుగు అనేది పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి ధనియాల పొడి తెచ్చిన తర్వాత డబ్బాలో వేయడానికి ముందు అందులో కొంచెం సాల్ట్ అనేది కలుపుకొని డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే ధనియాల పొడి అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే మనం కర్రీలో వేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ధనియాల పొడిలో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 1 or 2 months ఉన్నా సరే ధనియాల పొడి అనేది పురుగు పట్టకుండానైతే ఫ్రెష్గానైతే ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్నా సరే పురుగు అయితే పట్టదు. నెక్స్ట్ టిప్, మనం ఏదైనా సరే పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ చేసుకున్నప్పుడు పిండిని అయితే కంపల్సరీ జల్లించుకుంటూ ఉంటాం కదా. మనం పిండి జల్లించుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా మనం జల్లెడలో వేసి జల్లించుకున్నాము అనుకోండి, పిండి అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఫ్యాన్ గాలికి కానీ బయట గాలికి కానీ పిండి అనేది ఈజీగా లేసి ఫ్లోర్ పైన పడుతుంది. అప్పుడు ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా పిండి అనేది లేవకుండా పిండి అనేది తొందరగా కిందికి జారిపోవాలి అంటే అందులో ఒక 1 or 2 కాయిన్స్ వేసి మనం ఇలా జల్లించుకున్నాము అనుకోండి, పిండి అనేది తొందరగా కారిపోతుంది. అలాగే ఫ్లోర్ పైన కూడా పడదు. మనం క్లీన్ చేయాల్సిన పని అనేది లేకుండా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది.
నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో ఎప్పుడైనా సరే మంచి సువాసన రావాలి, ఇల్లంతా మంచిగా ఉండాలి, చిన్న చిన్న నులి పురుగులు దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలి అంటే మీరు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదా, అందులో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు ఇలా సాల్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత మనం యూస్ చేసే షాంపూ ఏదైనా ఉంటుంది కదా, ఆ షాంపూ అనేది కొంచెం అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసము వేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో ఏదైనా ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి, ఇంట్లో ఉండే చిన్న చిన్న దోమలు నులి పురుగులు స్మెల్ అంతా పోతుంది. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత పైన ఒక 4-5 లవంగాలు కూడా పెట్టుకోవాలి. ఈ లవంగాల ఘాటుకు అనేది దోమలు కానీ పురుగులు కానీ ఇంట్లో తిరగకుండానైతే ఉంటాయి. ఇలా మనకి ఏదైతే షాంపూ వేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా మనం కనుక ఎవ్రీ 10 డేస్కి ఒకసారి కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి, ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది ఉంటుంది. మనం ప్రతిసారి రూమ్ ఫ్రెషనర్స్ కానీ ఎలాంటిది వాడాల్సిన అవసరం లేకుండా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. కావాలి అంటే దీనికి మూత పెట్టేసి చిన్న చిన్న హోల్స్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేసైనా పెట్టేసి ఏదో ఒక మూలన కనుక పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి సువాసనతో పాటు మనకి పురుగులు దోమలు అనేది కూడా ఇంట్లోకి అయితే రాకుండా ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి, ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టిప్, మనం ఇంట్లో ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు కంపల్సరీ దాని కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేస్తాము. కొంచెం మిగిలిపోయింది అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెడతాము, నెక్స్ట్ డే తినాలి అంటే అది చల్లగా అయిపోతుంది. మన వింటర్లో ఏదైనా వేడిగా తినాలి అనుకుంటాం కదా, ఆ చట్నీని వేడి చేస్తే మాడిపోతుంది. అలా కాకుండా మనకి కొంచెం గోరువెచ్చని వాటర్లో ఇలా ఒక 2 minutes కనుక పెట్టి తీసాము అనుకోండి, చట్నీ అనేది మంచిగా వేడవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.